రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ వందనాలు, శుభాలండి. ఈ సమయంలో నేను ఒక వర్తమానాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. అదేంటంటే, మొదటి దినవృత్తాంతాల గ్రంథం, ఫస్ట్ క్రానికల్, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయం, ఫస్ట్ క్రానికల్ 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో మొదటి అధ్యాయం, 4వ అధ్యాయం కాదు కానీ మొదటి అధ్యాయం నుంచి చూస్తే ఆదాము దగ్గర నుంచి బైబిల్ అంతా పేర్లే, యాక పేర్లు. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో జీనియాలజీ, లేకపోతే సెన్సస్, ట్రైబ్స్. జీనియాలజీ రాస్తున్నారంటే సెన్సస్ రాశారు. మొన్న మా దగ్గరికి వచ్చారు, జనాభా లెక్కలు రాసినప్పుడు మా కూడా తీసుకున్నారు. అయితే చెప్పాను వాళ్ళతోటి, క్రిస్టియన్ అని రాసేయండి అన్నాను. ఇంకా కాలం రాలేదండి, ఆ కాలం లేదంటే ఇంకాను వచ్చే 20 ఏళ్ళు వస్తుందండి అని అన్నారు. సర్లే అందాక ఏదుంటే అది రాసేప్పుడు బీసీస్ అన్న రాసానంటే రాసేసారు. మొత్తం మీద ఎంతమంది ఉంటున్నారు ఏంటి ఆ లెక్క పెట్టుకెళ్ళిపోయారు. మీ దగ్గరికి వచ్చారు లేదో, వచ్చారా? దేవునికి స్తోత్రం. సో లెక్కలు అనేవి చాలా అవసరం. ఇశ్రాయేలీయులు లెక్కలు రాశారు, ఎంతమంది జనాభా ఉన్నారు, సేవ్డ్ పీపుల్ అంటే రక్షించబడిన వాళ్ళు ఎంతమంది, తర్వాత చూజన్ పీపుల్ అంటారు వీళ్ళని, అంటే ఎన్నుకోబడిన, ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఏర్పాటు చేయబడి ప్రత్యేకించబడిన స్పెషల్ పీపుల్ అన్నమాట. అందుకని మొదటి రోజుల గ్రంథం, 2వ రోజుల గ్రంథంలోనేమో పొలిటికల్ హిస్టరీ ఉంటుంది. ఫస్ట్ క్రానికల్, సెకండ్ క్రానికల్ అంటే మొదటి దిన వృత్తాంతములు, 2వ దిన వృత్తాంతంలో స్పిరిచువల్ హిస్టరీ ఉంటుంది. అది తేడా. 2 సార్లు ఎందుకు రాశారంటే అది పొలిటికల్ హిస్టరీ, అంటే రాజకీయ చరిత్ర ఉంటుంది మొదటి రాజులు, 2 రోజుల గ్రంథంలో. మొదటి దిన వృత్తాంతాలు, 2వ దిన వృత్తాంతంలో ఆత్మీయ చరిత్ర ఉంటుంది. వాళ్ళు ఎంత ఆత్మీయంగా ఉన్నారో రాస్తారు. ఈ మొదటి దిన వృత్తాంతాల గ్రంథాన్ని ఎవరు రాశారంటే ఎజ్రా గారు రాశారు. ఎజ్రా శాస్త్రి గారు ఉన్నారు కదా, పాస్టర్ గారు, ఎజ్రా శాస్త్రి గారు, ఎజ్రా గ్రంథం ఉంది కదా, ఆయన రాశాడు ఈ లెక్కలు. ఎవరెవరు ఎంతమంది, ఏం పేర్లు. మొదటి అధ్యాయం అంతా పేర్లే, 2వ అధ్యాయం పేర్లే, 3వ అధ్యాయం పేర్లు, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ, ఇంచుమించు 5-6 వేల పేర్లు జీనాలజీలో ఉన్న వాళ్ళ పేర్లు రాశారు. ఆడవాళ్ళ పేర్లు ఉండవు, అంత మగవాళ్ళ పేర్లు రాశారు. సో ఇలా పేర్లు రాసుకుంటూ వచ్చారు. ఒక్కొక్క జనాభా ఎంతమంది అంటే ఒక్కొక్క వంశావళి ఎంతమంది, 12 మంది కొడుకులు కదా, 12 మంది కొడుకు, ఒక్కొక్క కొడుకు ఒక వంశం. పలానా ఎవరు మన ఊర్లో పలానా రొట్టెవాళ్ళు ఎంతమంది, లేకపోతే పెట్టేవాళ్ళు ఎంతమంది, లేకపోతే ఇంకెవరున్నారు, మొత్తం వీళ్ళు ఎంతమంది రాయాలన్నమాట. బండరోళ్ళు ఎంతమంది, వాళ్ళు ఎంతమంది, వీళ్ళు ఎంతమంది, ఏమన్నా నామడోళ్ళు ఎంతమంది, అన్నీ రాసుకుంటూ వచ్చారన్నమాట. వీళ్ళు ఎంతమంది జనాభా ఉన్నారు. మన చర్చిలో జనాభా లెక్కలు అనేది బైబిల్ చాలా జాగ్రత్తగా తీసుకుంది. మనం కూడా లెక్కలు రాయడానికి ఒక నోట్స్ పెట్టాము ఇక్కడ. మన చర్చిలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బాప్తిసం పొందారు, ఎంతమంది బాప్తిసం లేని ఉన్నారు, ఎంతమంది బాప్తిసం పొందుకుని డ్రాప్ అయిపోయారు, లేకపోతే చర్చికి రాకుండా లోకంలో కలిసిపోయారు, ఎంతమంది విదేశాల్లో ఉన్నారు, ఎంతమంది హైదరాబాద్లో ఉన్నారు, ఇవన్నీ లెక్కలు ఉండాలి. మనకు ఒక లెక్క ఉంది, అందులో రాసాం డేట్ ఆఫ్ బర్త్, బాప్తిసం పొందిన తేదీ, డేట్ ఆఫ్ డెత్. ఒకవేళ వెళ్ళిపోతే డెత్ రాసిన తర్వాత పిల్లలు ఎంతమంది ఉందా, బుక్ రాస్తున్నారా, ఎంతమంది ఉన్నారు, పేర్లు, డేట్ ఆఫ్ బర్త్, బుక్ ఉందా. ఒక బుక్ ఒకటి రాసి ఉంచాం, బుక్ నా దగ్గర ఉందో మీకు చూపిస్తాను. సో కనుక మొత్తం అన్ని పేర్లు అందులో ఉన్నాయి. చర్చిలో ఎంతమంది ఎప్పుడు బాప్తిసం పొందారు, బాప్తిసం పొందిన డేట్తో సహా కొత్తపేట సంఘానికి ఒక బుక్ ఉంది. ఆ బుక్లో మీ పేరు ఎంట్రీ ఉండాలి. రేపు పొద్దున్న నేనున్నా లేకపోయినా, మీరున్నా లేకపోయినా, ప్రవచన దేవుని సంఘం 1980వ సంవత్సరం నుంచి స్టార్ట్ అయ్యి మొదట ఎంతమంది ఉండేవారు, ఇది చరిత్ర, ఇలాగ వచ్చింది అని మనం లేనప్పుడు ఇంతమంది ఈ సంవత్సరంలో యాడ్ అయ్యారు, ఈ సంవత్సరంలో ఎంతమంది బాప్తిసం పొందారు, ఇదంతా కూడా ఒక రికార్డ్ అనేది ఉండాలి. సరే, ఇప్పుడు నేను ముందుకు వెళ్తున్నాను.
జనాభా లెక్కలు రాసుకుంటూ వచ్చారు క్రమమైన పద్ధతిలో. 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి యూదుల యొక్క జనాభా లెక్క రాస్తున్నారు. యోధా జాతిది, ట్రైబ్ ఆఫ్ జూదా. యూదా వంశం అంటే చాలా ప్రాముఖ్యమైనది. యోధా గోత్రపు సింహం. యూదుల గోత్రంలో సింహం లాంటి వాళ్ళు ఉంటారు. దావీదు సింహం లాంటి, ఆ దావీదు వంశం నుంచే యేసు ప్రభు కూడా వచ్చాడు కదా. రైట్. ఇప్పుడు యూదా గోత్రంలో రాసుకుంటూ వచ్చారు. ఎవరు వంతు రాస్తున్నారు? యోధా కుమారులు ఎవరనగా పేరేసు, హెస్రోను. 4వ అధ్యాయం 1వ వచనం. కర్మి, హూరు, శోబాల్. శోబాలు కుమారుల గురించి రాసుకుంటూ వస్తున్నారండి. ఇక్కడ 4వ అధ్యాయంలో శోబాలు కుమారుల గురించి రాస్తా 8వ వచనం వరకు రాసి 9వ వచనం దగ్గర సడన్ గా ఒక పేరు కనబడిందండి. అందరు 9వ వచనం చదవండి ఇప్పుడు. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడు ఉన్నారు కనుక వేదన పడి తన కంటిన తన తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. ఎబ్బేజు ఇజ్రాయెల్ దేవుని గురించి మొదలుపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశ్రయించిన ఆశీర్వాదం విశాలపరిచి నీవు చెయ్యి నాకు తోడుగా ఉండి దయచేసి నాకు కీడు కాకుండా దాన్ని తప్పించమని ప్రార్థించగా దేవుడు అతను మనం చేసిందని అతనికి దయచేసింది. దేవునికి స్తోత్రం. ఎబ్బేజ్ అనే పదం విన్నారా? ఆ పేరు ఎబ్బేజ్ అనే పేరు అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఆ పేరు ఎవరికైనా పెట్టుకున్నారా? అంత దరిద్రమా? ఎబ్బేజ్ యొక్క తండ్రి పేరేంటి? ఎబ్బేజ్ యొక్క కొడుకుల పేరేంటి? ఎబ్బేజ్ గారి యొక్క తండ్రి పేరేం పేరు? ఎవరికి పుట్టాడు? ఎబ్బేజ్ కొడుకులు ఎవరు? కొన్ని మదర్ పేరేం పేరు? లిసన్, నా వైపు చూడండి. లుక్ ఎట్ మీ. నా వైపు చూసి వినండి చాలు, అంతే. నేను చెప్తాను, ఇప్పుడు చదువుతారు. ఎబ్బేజు యూదుల్లో ఒక కుర్రోడు ఉన్నాడు. ఆ కుర్రోడికి తండ్రి ఎవరో తెలియదు. దెర్ ఇస్ నో ఫాదర్లెస్ చైల్డ్. తండ్రి లేడు, తల్లి లేదు. కుర్రోడు పెరిగితే ఒక రకంగా ఆర్ఫన్ ఏమో, ఒక రకంగా అనాది, నేమ్లెస్, హోమ్లెస్, హెల్ప్లెస్, ఫేమ్లెస్, నో ఐడెంటిటీ. పేరు లేదు, ఊరు లేదు, తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, దిక్కు లేనాడు. కానీ యూదుల్లో పెరుగుతున్నాడు. వాళ్ళమ్మ ఎవరో తెలియదు, నాన్న ఎవరో తెలియదు, ఎవరి పిల్లోడు తెలియదు, ఎవరి పిల్లోడు అంటే చెప్పుకోవడానికి లేదు. గుర్తింపు లేని జీవితం, నో ఐడెంటిటీ. గుర్తింపు లేదు. మనకి గుర్తింపు మన తండ్రి, మై ఫాదర్. మీ ఇంటి పేరు ఎవరి పేరు వస్తుందండి? తండ్రి ఇంటి పేరు వస్తుంది కదా. పుట్టిన తర్వాత భర్త పేరు ఇంటి పేరు వస్తుంది, అది అక్కడి వరకు వచ్చేకండి. మీరు అలా మాట్లాడతారు అనుకుంటున్నారు. రైట్. తండ్రి ఇంటి పేరు వస్తుంది కదా. తండ్రి ఎవరో తెలియనటువంటి బిడ్డతను ఎజ్రా గారికి దొరకలేదు. ఏ తల్లికి ఏ తండ్రికి జన్మించాడో అర్థం కాని విషయం ఇది. అయ్యో, చాలా మంది జీవితాల్లో గుర్తింపు లేని, మీ ఫ్యామిలీకి ఉంటే గుర్తింపు లేదు. మీ ఇంటి పేర్లు ఒక్కరు కూడా లేరేమో ఈ ఊర్లో, మీరు తప్ప. కొంతమందికి బలగం ఉందని సంతోషం, కొంతమందికి పేరుందని సంతోషం, కొంతమందికి డబ్బు ఉందని సంతోషం, కొంతమందికి అన్నీ ఉన్నాయని సంతోషం. బట్ నో, తినడానికి తిండి లేదు, ఇల్లు లేదు, వాకలు లేదు, తండ్రి ఎవరో తెలియదు, తల్లి ఎవరో తెలియదు. జీవితమే గమ్యమే లేని బాటసారి, జీవితమే అర్థం లేని జీవితం. నీ జీవితం కూడా అలా ఉందేమో. హెల్ప్లెస్, హోమ్లెస్, సహాయం లేకుండా ఉన్నావా? హెల్ప్లెస్గా ఉన్నదా? అనాథగా నువ్వు ఒంటరివాడివా? పలకరించి దిక్కులేదా నీకు? ఎంత ఘోరం ఇది! ఇలాంటి దుఃఖకరమైనటువంటి స్థితిలో వాళ్ళమ్మ ఎక్కడికన్నదో తెలియదు. కొంతమంది కనేసి ఆ హాస్పిటల్లో వదిలేస్తారు కదా, ఏ హాస్పిటల్లో వదిలేసిందో తెలియదు, ఏ ఇంట్లో కనేసి ఆ గుడిసెలో వదిలేసి వెళ్ళిపోయిందో తెలియదు. వాళ్ళమ్మ
కన్నప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మను వదిలేసి ఉంటాడు బహుశా. కడుపులో పడిన తర్వాత వాళ్ళ ఫాదర్ వదిలేసాడు, లేకపోతే స్టెప్ ఫాదర్ ఏమో నాకు తెలీదు. అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో వాళ్ళమ్మ పుట్టినప్పుడు అన్ని లాస్ అయిపోయిందేమో, ఇల్లు పోయిందేమో, ఆస్తి పోయిందేమో, అప్పులైపోయాడేమో, ఆ ఇల్లంతా సర్వనాశనం అయిపోయి, లేకపోతే వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, లేదా పేరే లేదు. అసలు చచ్చిపోతే పేరు ఉంటుంది కదా, బట్ నో నేమ్. ఎక్కడ కనపడలేదు నాకు. దాని గురించి నేను చాలా వ్యాఖ్యానాలు మొత్తం తొడిగాను. ఎక్కడన్నా పేరు ఉంటుంది అన్నా, నాకే హోమ్లెస్. బైబిల్ కాదు, ఇతరులు చదివాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన జీవితం కూడా గమ్యమే లేని ఓ బాటసారి, భయము లేదన్నావు. గమ్యమే లేని ఓ బాటసారి, నీతో ఉన్నాను, భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు, నా శక్తి చేత కాదు, నీ మాట ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసునిగా చూశాను యేసయ్యా. యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము బాష్పాలు ఆగవల, కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నా గళమాగదు శృతించగా, నిన్ను కీర్తించగా. హల్లెలూయా. తల్లికి ఎంత బాధ వచ్చిందో తెలియదు కానీ పుడతా పేరెట్టిపోయింది. ఏం పేరెట్టిందమ్మా? ఎబ్బేజ్ అంటే అర్థం ఏంటి? వేదన. ఏం పేరమ్మాడి పేరు? వేదనోడా అని పేరెట్టు. కొంతమంది వెరైటీగా పేరెడతారు, విర్రుడా. విర్రి అంటే అర్థం ఏంటి? అసలు వెర్రి అంటే అర్థం ఏంటి? పెంటియా, పిచ్చియా. ఒక్కొక్క పేరు పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ చాలా బాధపడింది అంటారు. పుట్టినప్పుడు కష్టం, ఒక్కొక్కరు పుడితే చాలా సంతోషం. ఆవిడ పుట్టినప్పుడే ఉద్యోగం వచ్చిందట. అందుకని ఏం పేరు పెట్టారంటే సంతోషం అని పేరు పెట్టారు. ఏం పేరు? సంతోషం లేదా సంతోషి, ఏదో పేరు ఆడతారు కదా. ఆడ పుట్టినప్పుడే ఇల్లు కట్టుకున్నారంట, ఆశీర్వాద్. అబ్బా, ఆవిడ పుట్టినప్పుడే ఆ ఇంట్లో సంబంధం వచ్చిన శాంతి కదా. పేర్లు గుర్తింపు ఉంటుందండి. మనం ఒక్కొక్కడు పుట్టినప్పుడు ఒక్కొక్క పేరు పెడతా ఉంటారు. పేరుని బట్టి మన పేరు ఒక సాదృశ్యం చేయాలి. మా ఇంట్లో పేర్లన్నీ మా ఫాదరు ఒక సందర్భాన్ని పెట్టారు. కృపాబాయ్ మా అక్కగారి పేరు. ఎందుకు పెట్టారు తెలుసా? అప్పుడే యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించారు, కృప దొరికింది అని పెట్టారు. ఆవిడ కడుపులో పడకముందు ప్రభుని నమ్ముకున్నారు. అప్పుడు పుట్టింది కనుక కృపాబాయ్. బాప్తిసం పొంది దేవుళ్ళకి వచ్చారు, అంతవరకు రాలేదని అర్థం. అప్పుడే బాప్తిసం పొందారు కనుక కృపాబాయ్. రెండోది, మా అన్నగారి పేరు ఎవిలిన్ కుమార్ అని పేరు ఎందుకు పెట్టారంటే, పలానా టైంలో పలానా సమయంలో డెలివరీ అవుతున్నాడు, బాబు పుడుతున్నాడు, ఆ బాబుకి ఎవిలిన్ కుమార్ అని పేరు పెడతారని దర్శనం వచ్చిందాడు మా నాన్నగారు. సరిగ్గా ఆయన బజార్కి వెళ్ళి ఇంటికాడ లేడని బజార్కి వెళ్ళినప్పుడే డెలివరీ అయ్యాడు. సరిగ్గా అదే టైంలో సాయంకాలం అదే టైంలో డెలివరీ అవ్వడం, రాగానే ఆ దేవుడికి చూపించిన పేరు పెట్టేశారు. మూడోది, నా పేరు అభిద్దులుగో. ఈ పేరు ఎందుకు పెట్టారంటే, హాస్టల్లో ఆయన వాద్యునిగా ఉన్నప్పుడు పెట్రోమాస్ లైట్ పేలిపోయి ఆ రాత్రి గాలిదుమ్ము వచ్చినప్పుడు చాపలు హాస్టల్ అంతా అంటికిపోయిందండి, కాలిపోయింది. అగ్ని ప్రమాదం జరిగితే అందులో ఎవరికి ఏ ప్రమాదం జరగకుండా ఉన్నందుకు దేవుడు తప్పించాడని ఏం పేరు పెట్టాలని చూస్తే శద్రకు మేషిక్ ఉన్నారంట హాస్టల్. ఆ పేరు కలిగిన వాళ్ళు అభ్యర్థినిగో లేడని ఆ పేరెట్టారు. అగ్ని ప్రమాదం నుంచి తప్పించబడ్డారు, అందుకని ఆ పేరు వచ్చింది. ఊరికే పెట్టలే, చాలా అర్థంతో పెట్టారు ఆయన.
మూడవది తెరిసా వాట్సన్ కుమార్, మా తమ్ముడు పేరు. అది ఎందుకు పెట్టారంటే అమెరికా నుంచి అప్పుడే తెరిసమ్మ గారు ఇండియా దేశానికి వచ్చి పరిచర్కి, హాస్టల్ పరిచర్కి వచ్చినప్పుడు మా అమ్మగారికి డెలివరీ అయితే ఆ గుర్తుగా ఆవిడ పేరు తెరిసా వాట్సన్ కుమార్, ఇంకొక అమ్మాయి పేరు తెరిసా, సాగర్ గారు అమ్మాయి పేరు, ఇంకా అలా ముగ్గురికి పెట్టారు ఆ పేర్లు, తెరిసా అని పెట్టి అమ్మాయి ఆవిడ గుర్తుగా దర్శనం పేరు. ఇక ఐదవది మా చెల్లి పేరు కృపా సువార్త. ఎందుకు కృపా సువార్త అని పెట్టారంటే ఆవిడ పుట్టినప్పుడు సేవకు వచ్చారు, సువార్తకు వచ్చారు. ఇక నేను సేవకు వెళ్తున్నాను కాబట్టి పుట్టిన చంటిపెట్టుగా ఉన్నప్పుడు డెలివరీ అయిన తర్వాత సేవకు వచ్చేసారు, అందుకని కృపా సువార్త అని పెట్టారు. చాలా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా మాకు ఆ నేమ్లు చదువుకున్న లేకపోతే స్పిరిచువల్ ఫాదర్స్ కనుక, పేరెంట్స్ కనుక మాకు ఆ పేర్లు పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. మీకు ఏదో తోసిన పేరు, ఆ పేరు, కొంతమంది పేర్లకి అర్థం ఉండదు. ఆ మా ఏది పేరు అంటే ఆ మా పేరు తాత పేరు పేరు, వీడి పేరు ఏంటో అది అర్థం అవుతుంది. ఆడి పేరు అమ్మీర్ అంటే ఏంటి, అమ్మీరో మీరో, ఎందుకు వచ్చిన పేర్లు? ఒక అర్థం పేరు ఉండాలా. తాత పేరు, మామ పేరు, నాన్న పేరు, అన్న పేర్లకి వెళ్తాడు, చెత్త పేరు వస్తుంది అడిగి. ప్రార్థనాపూర్వకంగా పెట్టండి మీ పిల్లలు పెట్టే పేర్లు, దేవుడిచ్చిన పేర్లు పెట్టండి. ఇదిగో ఇంకొక పేరు చెప్తాను మీకు. ఆ అమ్మ డెలివరీ అయ్యేటప్పుడు కడుపులో నొప్పి ఎక్కువైపోయి బ్లీడింగ్ అయిపోయి ఆ పురుట్లో పోతారు కదా కొంతమంది. డెలివరీ అయ్యాక పురుట్లోనే తల్లి చనిపోతారు కదా. ఆ పురుట్లో తల్లి చనిపోయింది. చనిపోతా పేరు పెట్టింది బెనోని. బెనోని అంటే అర్థం ఏంటి? వాళ్ళ అమ్మ వెళ్ళిపోతూ ఈ కొడుకు చచ్చిపోయాడు, వీడి పుట్టాక నాకు చావు వచ్చింది, వీడికి పేరు పెడతా ఈ పేరెట్టిపోయింది, బెనోని అని పేరెట్టింది. బెనోని అంటే అర్థం ఏంటి అంటున్నా తెలీదా మీకు? బెనోని అంటే దుఃఖపుత్రుడా, నా దుఃఖమా, నా దుఃఖపుత్రుడు అని పేరెట్టిందంట. ఏం పేరెట్టిందన్నా? నా దుఃఖపుత్రుడు. ఎంత దారుణం! కర్మగాలి. పుట్టినోడు ఏం తప్పు చేశాడండి? ఆవిడ తప్పు చేసింది, కర్మగాలి. నాన్నగారి దగ్గర ఉన్నటువంటి బొమ్మలు ఉంటాయి కదా, విగ్రహాల బొమ్మలు దొంగిలించుకొచ్చేసి పెట్టింది, లోపలెట్టింది. వాళ్ళ నాన్న వచ్చాడు అల్లుడి దగ్గరికి. అల్లుడా ఏంటి మామగారు గొడవకు వచ్చావు, కూతుర్ని నాకు చెప్పకుండా తీసుకొచ్చి ఇస్తావా అన్నాడు. లేదు దేవుడు వెళ్ళిపోమన్నాడు. అలా కాదు, సంబరంతో బేండమేళతో తీసుకొచ్చింది కదా అన్నాడు. సర్లే బాబు, నువ్వు చేసిన అతిథి మర్యాదలు చాలు, నువ్వు సంబరాలు ఏం చేయక్కర్లేదు, నాకు వచ్చి ఇస్తే సరిపోను కదా. అలా కాదు, నా యొక్క వస్తువులు పట్టుకొచ్చేసారు అన్నాడు. నీ ఎవరు తెచ్చాడా, నీది చిల్లిగా కూడా అక్కర్లేదు, పెద్ద గొడవ అయిపోయింది, నీ వస్తువు ఎవరికి కావాలరా అంటారు కదా. అలాగా అల్లుడు మాంగారు గట్టిగా దెబ్బలాడేసుకున్నారు. లేదు నా దేవతలను పట్టుకొచ్చేసారు అన్నాడు. ఎవరు పట్టుకొచ్చాడు? చదువుకో, ఎవరి దగ్గర దొరుకుతుందో వాళ్ళకి మరణ శిక్ష, వాళ్ళు చచ్చిపోతారు అంతే, నేను చంపుతున్నాను అన్నాడు. ఇంకేముంది, వాళ్ళ ప్రేమికురాల దగ్గర ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు అర్థమైంది అంటుంది బలుగు. రాహేల్ దగ్గరికి దొరికింది. ఇప్పుడు రాహేల్ దగ్గర దొరికింది. రాహేల్ దగ్గర దొరకమంటే ఆవిడ దగ్గర దొరకలా. తడిమేస్తున్నాడు, గుడారంలోకి ఎక్కడున్నాయి అన్ని తీసేస్తున్నాడు. రాహేలమ్మ గుడారంలోకి వెళ్తే ఆవిడ ఒక మూట కట్టి ఆ మూట మీద కూర్చుంది. నాన్నగారు సారీ అండి, నేను లేవలేనండి అంది. ఏమ్మా? కడగా ఉన్నానండి అన్న. అయ్యో అమ్మ వెళ్ళిపోతానమ్మా అని వెళ్ళిపోయాడు. నేను బహిష్ట ఉన్నాను, కడగా ఉన్నానంటే వెళ్ళిపోయాను. తీరా చూస్తే ఆవిడ మూటలు అందులో పెట్టుకుని అబద్ధం ఆడింది, అందులో పెట్టుకుంది. ఏంటి? నాన్నకి దొరికిపోతే నన్ను మా ఆయన చంపేస్తాడు బాబు. మీ ఆయన అన్నమాట ఆయన చంపక్కర్లేదు, నువ్వే చచ్చిపోతావు. ఆయన చంపుతాడేటి? మాట అన్నాడు దైవజనుడు కదా యాకోబు, జాగ్రత్త సుమి అంతే. రెండో కడుపులో ఉన్నదా బాబు, ఎవరో బెనోని కడుపులో ఉన్నాడు. డెలివరీ అయిపోయేటప్పుడు దేవుడు అన్న మాట నెరవేర్చుకుంటాడు కాబట్టి ఆవిడ చచ్చిపోయింది, కుర్రాడు పుట్టాడు. వాళ్ళ నాన్న, మీ అమ్మ దుఃఖాన్ని పెట్టిందిరా, రోజంతా దుఃఖంగా ఎందుకుంటావు నువ్వు, నీకు బెన్యామీన్ అని పేరు పెడతాను అన్నాడు. ఏం పేరు? బెన్యామీన్ మాటకు అర్థం ఏంటంటే కుడి చేతి పుత్రుడు, నా రైట్ హ్యాండ్ అని పెట్టాడు. నా రైట్ హ్యాండ్. పెద్దోడికి మంచి పేరు పెట్టారు, జోసెఫ్. రెండోవాడి పేరు బెన్యామీన్, కుడి చేత పుత్రుడు. 35వ అధ్యాయంలో ఉంటుంది, ఇంటికి వెళ్ళాక చదువుకోండి, నేను చెప్పేసాను కదా, అక్కడ ఉంటుంది.
బెనోని అంటే దుఃఖం. ఇంకో పేరు ఉంటుంది బైబిల్లో. ఆ పేరు ఎందుకు ఇట్టారంటే ఈ ఏంటది మందసం ఉంది కదండి, మందసం మోసే పాస్ట్ గారులలో ఒఫ్నే ఫినోహస్ మందసం పట్టుకెళ్ళారు. మందసం పట్టుకెళ్ళి యుద్ధంలోకి వెళ్తే మందసం ఫిలిస్తీన్ పట్టుకెళ్ళిపోయారు. ఒఫ్నే ఫినోహస్ చచ్చిపోయారు. ఈ పెద్ద పాస్ట్ గారు 95 సంవత్సరాలు ముసలోడు, ఇంతలా ఉంటాడు, ఈ బల్ల అంతలా ఉంటాడు. ఆ పాటర్ గారు ఇంత పొట్ట, మంచివాడే పాస్టర్ గారు. ఆయన ఆ రోడ్డు మీద కుర్చేసుకున్నాడు, ఎవ్వరు కనపడలేదు. మగవాళ్ళు అందరూ యుద్ధానికి వెళ్ళిపోయారు. ఆడవాళ్ళేమో గదిల్లో తలుపులు వేసుకుని ఉన్నారు. ఎవరన్నా వస్తారేమో చూస్తున్నాడు. సాయంకాలం ఒక కుర్రోడు పరుగుని బట్టలు సిరిపోయి సింపురికలతో వచ్చాడు. యారా బాబు అరుస్తూ వచ్చి ఎలాగొందరా యుద్ధం, ఎలా ఉందరా అని అడిగాడు. అయ్యారు మన మనసు పట్టుకెళ్ళిపోయారు. అయ్యారు అయ్యో మనసు పట్టుకెళ్ళిపోయారా? అవును మా పిల్లలరా. అయ్యారు పెద్ద పాస్టర్ గారు చిన్న పాస్టర్ గారు ఇద్దరు చచ్చిపోయారు. పెద్ద పాస్టర్ గారు ఫినోహస్ ఇద్దరు చచ్చిపోయారు. అలాగమ్మా ఈయన గమ్మున కళ్ళు తిరిగిపోయి మడత కుర్చీ తిరిగిపోయి వెనక్కి పడిపోయాడు, మెళ్ళు తిరిగిపోయి చచ్చిపోయాడు. పెద్ద పాస్టర్ గారు అందరు పాస్టర్లు పోయారు. ఈలోగా కోడలు ఫినోహస్ భార్య అయినటువంటి కోడలు ప్రెగ్నెంట్గా ఉంది. అమ్మా ఫినోహస్ కోడలు ప్రెగ్నెంట్, నిప్పులు తగిలేసి మంచం పట్టబడింది. అలా ఆయన చచ్చిపోయాడు, మాంగారు చచ్చిపోయాడు, ఊళ్ళో అందరూ పోయారు, చర్చ జరగట్లేదంట అనేటప్పటికి నిప్పులు తగిలేసి వెంటనే డెలివరీ అవుతూ అమ్మా బాధపడక మంత్రసాలను అన్నారు. మగడు పుట్టాడు పిల్ల ధైర్యం తెచ్చుకో, కంగారు పాడుకో హాస్పిటల్ ఏమన్నా సెలైన్ ఎట్టి మా ఆక్సిజన్ ఎడతాక లేదు, ఇంక నేను చచ్చిపోయి పోతా ఊపిరితో ఏకాబోధ్, ఆడి పేరు ఏకాబోధ్ అని పెట్టింది. ఏకాబోధ్ అంటే ఏంటి అర్థం? ప్రభావం వెళ్ళిపోయింది. 4వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం రిఫరెన్స్ కావాలి కదా మీకు. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 18-17 ఎంతమ్మా 21 చదువుకుంటారు. 19 నుంచి అయితే అర్థం అవుద్ది. 19 అందుకే 19 అన్నా. ఏలీ కొడుకులు ఫినెహాసు భార్య ఒకప్పటి గర్భస్రావం ఆ కనుప్రొద్దులో ఉండగా మందసం పట్టబడిన మాట పెనిమిడి చనిపోవడం నిప్పులు తగిలి ప్రసవం అయిపోయింది. 21వ వచనంలో ఏకాబోధ్ అని పేరు పెట్టింది. ఏకాబోధ్ దగ్గర 1 అనే నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ దగ్గర అర్థం ఏంటి? ప్రభావం. ఒక్కొక్కరు పుడితే ప్రభావం పోతే, ఒక్కొక్కరు పుడితే దరిద్రం, ఒక్కొక్కరు పుడితే సమస్య అనుకుంటాం. వినండి ఒకసారి నా వైపు చూడండి. పుట్టినరోజు ప్రాబ్లమా, తల్లిదండ్రుల ప్రాబ్లమా? ఆన్సర్ పుట్టినరోజు ప్రాబ్లమా? పుట్టినరోజుదా తప్పు లేదా తల్లిదండ్రులదా? ఏమా అది వాళ్ళు చేసిన పాపానికి కొడుకుల మీద ఎడతాం ఎందుకు? వాళ్ళు చేసిన పాపానికి కొడుకులకి ఈ పేర్లు పెట్టి చంపుకు తింటాం ఎందుకు? అప్పుడు ఎబ్బేజ్ అని పేరు పెట్టింది నా అమ్మ. నాకు ఈ పేరు పెట్టింది ఎబ్బేజ్ అంటే వేదన. ఎక్కడికి వెళ్ళినా స్కూల్కి వెళ్తే వేదన. బ్రదర్ తీసుకో. స్కూల్కి వెళ్తే వేదన, ఎక్కడన్నా రోడ్డు మీదకి వెళ్తే వేదన. రే కుర్రోళ్ళు అంటున్నారు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తుంటే వేదనోడు రే వేదన. ఏంటి వేదన అని పెట్టారు. అమ్మా ఎబ్బేజ్ అంటే వేదనోడురా సండే స్కూల్లో వేదన. యూత్ మీటింగ్కి వెళ్ళాడు, వేదనోడు వచ్చాడు రా బాబు, వేదనోడు. ఏంటి నా బతుకు? కాలేజీకి వెళ్తుంటే వేదన అంటున్నారు, ఎక్కడికన్నా రోడ్డు మీదకి వెళ్తుంటే వేదనగాడు వస్తున్నాడు రా. అమ్మా నిన్ను చూసి అసహించుకుంటున్నారేమో. నీ పేదరికాన్ని బట్టి, నీ దరిద్రతను బట్టి, నీ నేమలెస్ను బట్టి, నీ ఒంటరితనాన్ని బట్టి, నీ ఒంటి కుటుంబాన్ని బట్టి, నీ అప్పులను బట్టి, నీ సమస్యలను బట్టి, నీ జబ్బులను బట్టి, ఈ జబ్బు కొండిది, ఈ వేదనోడు, ఈ పనికి మాలింది, ఈ దరిద్ర మనిషి వచ్చింది మనకు ఎదురుగుండా అని అంటున్నారేమో. నీ పరిస్థితి అదేనా? ఈ ప్రసంగం ద్వారా దేవుడిని మార్చబోతున్నాడు. ఈ ఉదయకాలంలో దేవుడు నీ పరిస్థితులు మార్చగలిగినాడు. మనోడు మూలకెళ్ళి కూర్చున్నాడు, నా పేరు వేదన. అమ్మా నువ్వు ఎక్కడున్నావు తెలియదే, నాకు వేదనని పేరెట్టావు. నాన్నెవడో చెప్పలేదు నాకు, ఏంటి నాకు ఈ బ్రతుకు అని ఏడ్చి చర్చిలోకి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన ఏం మొదలు పెట్టాడు చెప్పండి? ప్రేయర్ చేంజ్ ఎవ్రీథింగ్. ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. ప్రార్థన ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. ప్రేయర్ చేంజ్ యువర్ లైఫ్స్.
నిరాశలో ఉన్న నీ బ్రతుకు, నిరుద్యోగంలో నీ బ్రతుకు, పనికిమాలిన నీ బ్రతుకు, చెడిపోయిన నీ బ్రతుకుని మార్చగలిగింది ప్రార్థన ఒకటే. దరిద్రంగా ఉన్న నీ బ్రతుకుని ఐశ్వర్యంగా మార్చేది ప్రార్థన ఒకటే. దిక్కులేని నీ బ్రతుకుని వాడిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. వాడిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఎన్నిక లేని జనమో, ఎన్నిక లేని జనమో బలమైనట్టి జనమగును. బలమైనట్టి జనమగును. నిన్ను తేజరియుము నీకు వెలుగువా చీయున్నది. దేవుడికి స్తోత్రం. డబ్బుంటే అందరూ స్నేహితులే, డబ్బులుంటే అందరూ చుట్టాలే. బెల్లమన్న చోట ఏగలా చేనులా, ఏమి లేకపోతే ఎవల మనల్ని పలకరించి దిక్కుండదు. డబ్బున్నప్పుడు ఎందుకు పలకరిస్తున్నారు? నీ మీద ప్రేమ కాదు, ఏదన్నా సాయం చేస్తావని, గౌరవం కోసం. నీ జీవితము హెల్ప్లెస్గా, హోమ్లెస్గా, ఫాదర్లెస్. అయ్యో తండ్రి లేని వారికైనా తండ్రి కదా. జీవము కలిగిన ఇతడు ఎవరి దగ్గరికి వచ్చాడంటే జీవము కలిగిన యేసయ్య దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. పరిస్థితులు గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఏమన్నాడు అక్కడ ఇంగ్లీష్లో? గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టాడు. అక్కడ ఆమె క్యామోష్ దేవత ఉంది, అక్కడ మోయాబు దేవతలు ఉన్నాయి, అక్కడ చాలా మంది ఉన్నారు. కానీ అవేమి పట్టించుకోలేదు. కానీ పరిస్థితులను ఎవరు మారుస్తారు? దరిద్రాన్ని తీయగలిగినోడు ఎవడో, నీ జబ్బు తీయగలిగినోడు ఎవడో, నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ఎవరో ఆయన దగ్గరికి వచ్చి మొరపెట్టడం మొదలుపెట్టాడు. మా అమ్మ నాకు ఎందుకు ఈ పేరు ఇచ్చింది? ఎబ్బేస్. ఈ పేరుతో నాకు ఈ సింపతి వద్దు. చాలా మంది చూసి అన్నారు, రే అమ్మా తల్లిదండ్రులేనుడమ్మా, ఈ సింపతి వద్దు నాకు. ప్రభా, ఎవరి దయాదాక్షులతో బతకడం ఏంటి? వీధిలోకి వెళ్తే ప్రతి వాడిని హేళన చేయటం ఏంటి? ఏంటి నా బ్రతుకేంటి ప్రభా? నువ్వెందుకు నన్ను పుట్టించావు? తల్లి గర్భంలో నా బ్రతుకేంటి? నా అన్నదమ్ములు వచ్చి నేను ఎంత ఎందుకు దిగజారిపోవాలి? నా పేరు లేకుండా అయిపోతా ప్రభా, యేసయ్యా నన్ను మార్చు అని ప్రార్థన మొదలుపెట్టాడు. అమ్మా, ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? ప్లీజ్, ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రార్థన నీ స్థితిగతులు మారుస్తుంది. ప్రార్థన మన పరిస్థితులను మార్చగలదు. ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏం ప్రార్థన చూడండి. 10వ వచనంలో అతడు ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి, ఎక్కడి దగ్గరికి వచ్చాడన్నా? దేవుని దగ్గరికి వచ్చాడు మొరపెట్టుకోవడానికి. సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి రావాలో? నీ పరిస్థితి బాగలేదు, మనుషుల దగ్గర వెళ్తావా? ఊళ్ళో పెద్దలు అడిగి ఏళ్ళ కాళ్ళు పెట్టుకుని బదులు ప్రార్థనలో గడిపో. ఎంతసేపు గడపాల్సి నీ పరిస్థితి మారే వరకు గడిపో. ఎంతవరకు చేయాలి సార్? పరిస్థితి మారే వరకు. ఎప్పుడు వరకు సార్? ఎంతకాలం సార్? నీ పరిస్థితి మార్చేవారు కానీ పాదాలు పట్టుకో. నీ స్థితిని ఆశీర్వాదకరంగా మార్చే వరకు, వేదనని సంతోషంగా మార్చే వరకు ఏడ్చాడు. దేవుని దగ్గర ఏడుస్తున్నాడు. ప్రభువా, 4 విషయాలు ప్రార్థన. మొదటిది ఏంటి చెప్పండి? నీవు నన్ను నిశ్చయముగా, బ్లెస్ మీ ఇండీడ్ అన్నాడు ఇంగ్లీష్లో. నీవు నన్ను నిశ్చయముగా, మామూలు ఆశీర్వాదం కాదండి, నువ్వు నన్ను ఖచ్చితంగా ఆశీర్వదించు. నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు నాయన. అయ్యా, నిశ్చయముగా నీ చర్చలో నన్ను ఆశీర్వదించు. ఆశీర్వాదం లేనివాడిగా ఉండొద్దు నన్ను. ఏమంటే ఒక మాట మీకు చెప్పాలి, హ్యాపీనెస్ వస్తుంది, వెళ్ళిపోద్ది, సంతోషం రావచ్చు పోవచ్చు, కానీ ఆశీర్వాదం అనేది నీతో తరతరాలు ఉండిపోద్ది. దేవుడు ఒక్కసారి ఆశీర్వదిస్తుంది, వెనక్కి తీసుకోడు. ఆశీర్వదించి ప్రభువా, 28వ అధ్యాయంలో కదా, ఆదికాండం 28వ అధ్యాయంలో, 32వ అధ్యాయంలో, ఆదికాండం 32వ అధ్యాయంలో ఒక ఆయన ప్రార్థన చేశాడు. ప్రభువా, 32వ అధ్యాయం ఎంతన్నా 26 వచ్చింది, 26 చదవండి. అతడు తెల్లవారుచున్నది కనుక
నన్ను పోనిమ్మనగా దేవుడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వీళ్ళరా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను మందిరం నుంచి వెళ్ళను, ప్రార్థనల నుంచి వెళ్ళను, నువ్వు నన్ను బ్లెస్ చేయాలి. ఏంటి బ్లెస్సింగ్? 12 మంది పిల్లలయ్యా నీకు, ఒక అమ్మాయి, 1000 గొర్రెలు ఉన్నాయి, ఆస్తి ఉంది, ఇంకేంటి ఆశీర్వాదం? ఇది కాదు నాయన, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. నీ ఆశీర్వాదం ఉంటే ఇక ఎవరు నన్ను తప్పించలేరు. ఇదిగో నన్ను నిశ్చయముగా నన్ను ఆశ్రయించిన మరణ భయం ఉండదు, ఆత్మీయ ఆశీర్వాదం కలిగిన వాడికి దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకని మనందరం చెప్దాం, మీ కుడి చేయి మీ తల మీద పెట్టుకుని అందరూ చెప్పండి, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. ఎంతమందికి ఆశీర్వాదం? అందరూ మనస్ఫూర్తిగా చెప్పండి, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నిశ్చయముగా, అవును అడగండి, ఎందుకు ఈ పేదరికాన్ని, ఎందుకు ఈ దరిద్రాన్ని, ఎందుకు ఈ బలహీనతలు, ఎందుకు ఈ చేతకాంతనం, ఎందుకు ఈ అవహేళన, ఎందుకు ఈ ఒంటరితనం, ఎందుకు నేమ్లెస్ అయిపోయాం మేము? అన్నదమ్ముల్లో మా పేరు లేకపోవడం ఏంటి అసలు? నన్ను ఒక్కసారి ఆశీర్వదించయ్యా అడిగాడు మొదట. రెండవది ఏమన్నాడంటే, టైం లేదు కనుక స్టార్ట్ చేస్తున్నాను. ఎక్స్టెండ్ మై టెరిటరీ అంటే నా సరిహద్దులను విశాలపరచు. నా సరిహద్దుల్ని, నువ్వు నా సరిహద్దులను విశాలపరచు. అవును, దేవుడు 10,000 జీతం వస్తుంది అనుకోండి, దేవుడు దాన్ని 20,000 చేయను గాక. 20,000 వస్తుంది అనుకోండి, ఎక్స్టెండ్. ఏమవ్వాలి? మీ వ్యాపారం చెప్పండి, మీ వ్యాపారం ఒక చోట చేస్తానన్న వ్యాపారం 2-3 చోట్ల ప్రారంభించదురు గాక. ఎక్స్టెండ్ మై టెరిటరీ, ఈ స్థలము విశాలపరచబడును గాక. చాలా ఇరుకులో ఉన్నారు మీరు. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని కదా. కీర్తన 4, కీర్తన 18లో 2 అధ్యాయాలు కూడా రాశాడు. ఇరుకులో నేను మొర్రపెట్టింది. దేవునికి ఎక్కడి నుంచి ఉత్తరమిస్తాడు? విశాలమంది. దేవుడు నీ సరిహద్దుల్ని, నువ్వు చేస్తున్న ఉద్యోగపు సరిహద్దుల్ని, నువ్వు చేస్తున్న వ్యాపారపు సరిహద్దుల్ని, నువ్వు చేస్తున్నా ఏంటి చెప్పండి, చదువులో ఈసారి నీకు 70 మార్కులు వచ్చాయి, నెక్స్ట్ ఇయర్ లేకపోతే నెక్స్ట్ సబ్జెక్ట్లో 90 మార్కులు రావాలి. ఎక్స్టెండ్ ఎవరు? ఏ డ్యూటీ చేస్తున్నావో, ఏ పనిలో ఉన్నావో, దేవుడు ఆ సరిహద్దులు విశాలపరచును గాక. ఒక చర్చ్ ఉన్న వాళ్ళు 2 చర్చిలు కట్టుదురు గాక. ఒకప్పుడు చిన్నది కదా, అందుకే గుర్తుగా గోడలు మీకు ఆనవాళ్ళు ఉంటాయి. దీన్ని దేవుడు ఏం చేశాడు? ఎక్స్టెండ్. ఇప్పుడు ఇది ఎక్స్టెండ్ అవ్వాలా? ఎలాగవుద్దో అలాగవుద్దో ఎలాగవుద్దో, దీని సరిహద్దులు విశాలపరచబడును గాక. భౌతికంగానే ఆశీర్వాదం కాదు, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. ఈ బ్లెస్సింగ్ అండి స్పిరిచువల్ ఎక్స్టెండింగ్ అంటే ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందాలా. బక్సింగ్ గారు ఎప్పుడు కూడా మాట చెప్పేవాడట, చర్చికి ఎప్పుడు స్లాబ్ వేయకండి, ఇలాంటి కిటికీలు పెట్టకండి, గోడలు కట్టకండి అన్నాడట. కటకటీలు ఉండాలి చర్చి. పూర్వం అన్నీ ఈ కటకటీలతో, అంటే ఐరన్ కటకటీలు కానీ లేకపోతే తడకలు కానీ. ఎందుకు అనుకుంటున్నారు ఆయన? సంవత్సరానికి ఈ గోడలో చివరికి వెళ్ళిపోవాలట. రేకులు అయితే మళ్ళీ గోడలో సిమెంట్ కట్టాలని పగిలి కొట్టేయాలి. అందుకని రేకులు అనుకుని అలాగ ఎక్స్టెండ్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ సరిహద్దులు విశాలపరచబడును గాక. అమ్మా, ఆత్మీయంగా విశాలపరచబడ్డారా మీరు? స్పిరిచువల్ ఎక్స్టెండింగ్ ఏమన్నా అంటే, స్పిరిచువల్ అంటే ఏంటి పాస్టర్ గారు? ఒక అధ్యాయం బైబిల్ చదువుతున్నారు అనుకోండి, ఏం చేయాలి ఇప్పుడు? ఏమ్మా, దానికి ఊరికే చెప్పేశారు 10,000 జీతం అంటే 20,000 నాయన, 30,000 40,000 నాయన. బాగానే ఉందా? ఒక అధ్యాయం చదివే వాళ్ళు విశాలపరచబడాలంటే ఎక్స్టెండ్ అవ్వాలి కదా. చెప్పండి, ఒక అధ్యాయం చదివే వాళ్ళు ఇప్పటి నుంచి ఏం చదవాలా? అది స్పిరిచువల్ గ్రోత్. ఆత్మీయ అభివృద్ధి ఉందా? అరగంట ప్రార్థన చేసేవాళ్ళు, గంట చేసేవాళ్ళు సరిపోతులేనా ఆయన? ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ ప్రార్థన చేయవలసింది. వచ్చే శనివారం 24 గంటల ప్రార్థనలో నీకు ఏ సమయం అనుకూలంగా ఉందో ఆ ప్రార్థనలను గడపాలా. ఇందుకు ప్రార్థన పెడుతున్నాం కదా తెలుసా? 2 ముఖ్య కారణాలు. ఒకటి, 24 గంటల ప్రార్థన ఉద్దేశం ఏంటంటే గత నెలంతా కాపాడినందుకు ఒక్కొక్కటి గుర్తుపెట్టుకుని కృతజ్ఞత చెప్పడానికి. 2, రాబోయే నెల ఆయన కృపకు వేడుకోవడానికి. అందుకు ప్రార్థన చేయి.
తర్వాత లిస్టులో ప్రార్థన చేయి. నెలంతా ఇది చేసావయ్యా, ఎండల నుంచి తప్పించావయ్యా, సమస్యల నుంచి తప్పించావయ్యా, స్తుతి చెప్పు. ప్రార్థన చేసుకోలేని జీవితం. ఎబ్బేజు ఆశీర్వదించబడ్డానికి ఇది మ్యాన్ ఆఫ్ ప్రేయర్. He is the man of prayer. He is the faithful man. నమ్మకమైన ప్రార్థన చేసుకున్నాడు ఆయన. ఇది రెండవది. సరిహద్దులు ఏం చేయబడాలి చెప్పండి? విశాలపరచబడాలి. మూడోది ఏంటి చెప్పండి? అమ్మా, నీ సరిహద్దులు విశాలపరచబడాలన్నప్పుడు ఇంకో యాక్షన్ చేయండి. పక్కన నేను కొట్టేయండి, మళ్ళీ ఇలా గింత తిప్పారనుకో, ఇదే గొడవ అదే గొడవ ఒక గింటి మనిషి అంటారు ఇప్పుడు గొడవ. అలా విశాలమైపోవడం మందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి ఆశీర్వాదం, రెండు విశాలం, మూడోది ఏంటి చెప్పండి? నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. దేవుని హస్తము మనకి తోడయుండును గాక. ఆయన హస్తమే మన కూడా వస్తే ఇంకెవరు హస్తం? నీ వెనకాల ఎవరు హస్తం ఉందమ్మా? ఈ పదవి ఇప్పుడు ఉన్నారా? మీ వెనకాల ఎవరు హస్తం ఉంది? అంతలాగా ఎవరిలో హస్తం ఉంటుంది. ఎవరు హస్తం లేకుండా అంత అలా రెచ్చిపోదు. ఎవరు హస్తమమ్మా? చెప్పండి, అందరూ చెప్పండి. వెనకాల ఎవరు హస్తం ఉందండి? దేవుని హస్తము. గడిగా దేవునికి స్తోత్రం. ఆయన చెయ్యి మీద పడితే మనుషులు చేయి కాదు, ఇంకొకరు చెయ్యి కాదు, దేవుని చెయ్యి మన మీద వచ్చును గాక. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఒక్క మాట హస్తం గురించి చూపిస్తే 118వ కీర్తన 16 వచ్చిన 118వ కీర్తన 15 నుంచి అయినా 15 నుంచి. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. యెహోవా దక్షిణ హస్తం మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము. అమ్మా, దేవుడి హస్తము సాహస కార్యాలు చేస్తుందట. దేవునికి స్తోత్రం. నీ హస్తము నాకు ఎలా ఉండాలా? తోడుగా. ఎవరి హస్తం ఉండాలి మనకి తోడు? అమ్మ తోడు, నాన్న తోడు, ఈ తోడు, ఆ తోడు. ఈ తోడు కాదు, మనకి ఏ తోడు ఉండాలా? యేసయ్య తోడు. ప్రభు నీ ఉంటే నాకు, ఆయన ఉంటే చాలని పాటలు పాడుకుంటావు కదా. ఆయన హస్తమే నీతో వస్తే ప్రొటెక్ట్ మీ. ఆయన మన చుట్టూ కంచిగా ఉంటాడు. ఆయన హస్తం మనతో ఉండాలా? దేవుని హస్తంతో మనం పనిచేయాలి, మన హస్తం కాదు. పిల్లరా, ఆయన హస్తానికి మనం ఇలా చెప్దాం, దేవా నీ హస్తము నాకు తోడుగా ఉంచమని. దేవుని హస్తం మీకు తోడుగా ఉండును గాక. మొదట ఇక 4 ఏంటి చెప్పండి? దయచేసి కీడు రాకుండా ఏమన్నా కీప్ మై టెంప్టేషన్స్ ఈవిల్, కీప్ ఫ్రమ్ ఈవిల్. ఇదిగో నా యొక్క శోధనలోనికి తేక, పరలోక ప్రార్థనలో చెప్తాను, శోధనలోనికి తేక కీడులో నుండి మమ్మలను తప్పించు. కీడు రాకుండా. అమ్మా, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఇవాళ ఉద్యోగంకి వెళ్తున్నాను, వ్యాపారంకి వెళ్తున్నాను, ఇంటి పనులు కీడులో పడిపోకుండా తప్పించు. కంపల్సరీ. ఏ కీడు వస్తుందో కీడు రాకుండా. దేవుడు మనల్ని కాపాడేవాడు. కీడు రాకుండా నన్ను తప్పించమని ఎబ్బేసి ప్రార్థన చేశాడు. నేను ముగించబోతున్నాను. ఇది ప్రభువా, నన్ను కీప్ ఫ్రమ్ ఈవిల్, నాకు కీడు రాకుండా దానిలో నన్ను తప్పించుము. కీడు రాకుండా తప్పించుము. అందరు చెప్తాం, కీడు రాకుండా నన్ను తప్పించుము, కీడు రాకుండా నన్ను తప్పించుము. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, కీడులో పడిపోకుండా ఆయన మనల్ని తప్పించేవాడు. ఎలీషా ఇంటి చుట్టూ కూడా శత్రువులు వచ్చేసారు. దేవుని హస్తం అతను తోడుగా ఉంది. గెహాజీ కంగారు పడిపోతున్నాడు. కంగారు పడుకో, మన చుట్టూ అగ్ని రథములు ఉన్నవి. ఏమన్నాయండి? కీడు రాకుండా తప్పించేవాడు ఆయనే, శత్రువు చేతులను తప్పించేవాడు ఆయనే. ఏ అపాయము రాకుండా నిన్ను దేవరాత్రులు కాపాడువాడు. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, తల్లి కన్నా దేవుని
నిరీక్షణించు ఆయనను దేవుని యందు నిరీక్షణించు ఆయనను. హల్లెలూయా. కీడు రాకుండా, అపాయం రాకుండా రోజంతా నన్ను కాపాడయ్యా. ఈ 4 ప్రార్థనలు ఆయన చేసుకున్నాడు. దేవుడు ఏం చేసి చెప్పండి, ముగించబోతున్నాను. ఆ దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి ప్రియారా గాడ్ గివ్ ఆన్సర్స్. గాడ్ ఆఫ్ ఆన్సర్స్. ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థనకు జవాబిస్తాడు ఆయన. వెంటనే జవాబిచ్చాడు. ఎవరికి జవాబిస్తాడు? ఇదిగో తన చిత్తానుసారం 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో తన చిత్తానుసారంగా అడుగు వారందరికీ ఆయన నిశ్చయముగా దయచేయును అన్నది 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా మన దేవుడు అత్యధికంగా దయచేవాడు. ఆయన రొట్టెని అడిగితే రాతినిచ్చునా, చేపను అడిగితే పామునిచ్చునా, గుడ్డుని అడిగితే తేలునిచ్చునా. మన దేవుడు మనం అడిగిన దానికంటే అంతకంటే మంచి ఈవులను ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన మర్చిపోతున్నావు తమ్ముడు, అమ్మా ప్రార్థన చేసుకోవే. ఎంతమంది ప్రేయర్ లిస్ట్లో పేర్లు ఇచ్చారండి? ప్రార్థన గుంపులో ఉండడానికి ఎంతమంది ప్రార్థనల గుంపులో ఉంటారు? పేర్లు ఇవ్వండి. ఎంతకాలం? ప్లీజ్ వాట్సాప్ చేయండి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. నీ పరిస్థితులను మార్చగలిగేది, నీ కుటుంబ స్థితిగతులను మార్చగలిగేది. వేదనకరమైన జీవితాన్ని దేవుడు ఎలా మార్చేసాడో తెలుసా? ఆ మాట చెప్పి ముగిస్తాను. 9వ వచనం చూడండి. వేదనకరమైన జీవితాన్ని 1వ దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయం 4వ అధ్యాయం 9వ వచనంలో యెబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము, ఈజ్ ఆనరబుల్ ఈజ్ బ్రదరిన్, ఆల్ హిస్ బ్రదర్ ఇస్ మోస్ట్ ఆనరబుల్. ఘనపరిచాడట దేవుడు, అందరికంటే గొప్పడైపోయాడట. యెబ్బేజు ఎలాగైపోయాడన్నా? సహోదరులేమో 8వ వచనంలో ఉన్నటువంటి 1 నుంచి 8 వరకు ఉన్న సహోదరుల కంటే 11 నుంచి కింద వరకు ఉన్న ఎక్స్టెండెంట్ డిసెండెంట్లో ఉన్నటువంటి ఈ పేర్లందరికంటే యెబ్బేజు ఘనమైనడుగా మార్చబడిపోయాడు. ఎవరు ఘనపరిచారు అతన్ని? ఎవరు ఆయన హెచ్చించారు? స్థలం లేని జీవితము. ఇల్లు లేదా నీకు? దేవుడు నీకు డబుల్ ఇల్లు ఇవ్వబోతున్నాడు. జబ్బు కొట్టుతాన్ని వేదనకరమైన జీవితాన్ని ఆనందకరంగా మార్చబోతున్నాడు. యెబ్బేజు అనే పేరుకి ఇప్పుడు పెద్ద పేరు వచ్చేసింది. ఇప్పుడు యెబ్బేజు అంటే గనుడు. ఎజ్రా గారికి దొరికింది. ఎజ్రా గారు చూశారు, యెబ్బేజు ఎంత ఘనంగా ఉన్నాడు, వీళ్ళ అమ్మగారు ఎవరు, వీళ్ళ నాన్నగారు ఎవరు అని అడిగితే పేర్లు ఎవరు చెప్పలేకపోతున్నారు. యెబ్బేజు ఎంత ఘనమైనాడో తెలుసా మీకు? ఒకసారి చూస్తారా? 2వ అధ్యాయము 55వ వచనం. 2వ అధ్యాయం. యెబ్బేజులో కాపురమున్న అండ్ యెబ్బేజు పేరున ఒక ఊరు, సిటీ. ఆయన పేరు ఊరు లేనట్టుకు దేవుడు ఏమి ఇచ్చాడమ్మా? ఒక గుడి కట్టబడిందంటే ఆయన పేరు. చప్పలు కొట్టాడు కదా దేవుడు. నా ముందు చెప్పాను, తండ్రి ఎవరో తెలియదే. ఇప్పుడు యెబ్బేజు పేరున యెబ్బేజు గారు ఊరు అని వచ్చేసింది. ఆయన పేరు మీద ఊరు కట్టారు. చప్పలు కొట్టి దేవుడికి స్తోత్రం. నీ పేరు మీద దేవుడు ఒక ఊరు ఇవ్వబోతున్నాడు. నీ పేరు మీద నీ మారా అనుభవాలు ఉన్నాయేమో, మధురంగా మార్చబోతున్నాడు నిన్ను. చేదుని దేవుడు ఏం చేయబోతున్నాడు? నా చేతిని దేవుడు తీపిగా మార్చబోతున్నాడు. మారాన్ని మధురంగా మార్చబోతున్నాడు. వేదనకరమైన జీవితాన్ని ఆనందకరంగా మార్చబోతున్నాడు. నీ జబ్బుగొంటు జీవితాన్ని ఆరోగ్యకరమైన జీవితంగా మార్చబోతున్నాడు. అప్పుకు పోటుతో కూడిన జీవితాన్ని అప్పుల నుంచి విడిచేసి నేను అప్పిచ్చివాడిగా చేయబోతున్నాడు. కేవలం ప్రేయర్, ప్రార్థన ఇన్ని కార్యాలు చేస్తుందండి ప్రార్థన. యెబ్బేజు ప్రార్థన ఊరిలో ఘనమైనడట. ఆ ఊరికి వాళ్ళ అన్నదమ్ముల పేరు మీద లేదు, కానీ ఈయన పేరు మీద మాత్రం సిటీ ఆఫ్ యెబ్బేజ్. యెబ్బేజు ప్రార్థన విల్కిన్సన్ అని ఒక ఆయన రాశాడు ఒక పుస్తకం. నేను 2015లో చదివాను ఆ పుస్తకం. 2007 ఎప్పుడో చదివాను. ఇంచుమించి 20 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను నేను. నా ప్రతి డైలీ ప్రేయర్లో చివరినాడు ఉంటుంది, నిత్యంగా నన్ను ఆశీర్వించు, నా సరిహద్దులను సరిపరచు, నీ హస్తం తోడుగా ఉంచు, ప్రతి కీడును తప్పించు. దీంతో ముగిస్తాను నేను. అది కొన్ని వేల మంది చేశారు ఆ ప్రార్థన. ప్రపంచంలో
కొన్ని వేల మందిగా ఆశీర్వదించబడ్డారు. ఆ బుక్ నాకు దొరికినట్టు నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. చాలా పేజీలు రాశారు అందులో. ఎలాగ ఆశీర్వించబడతాం, ఎలా దీవించబడతాం, ఎలాగ మనం బ్లెస్ చేయబడతామో. ఈ పేజీ చిన్న 2 వచనాలే, పవర్ఫుల్ వచనాలు, కానీ ఎందరి జీవితంలో ఆశీర్వాదంగా మార్చింది. వేదనకరమైన జీవితంలో ఉన్నావా? ఒంటరి జీవితంలో ఉన్నావా? నేమ్లెస్సా నీ పేరు? ఫేమ్లెస్సా? ఫాదర్లెస్సా? తల్లిదండ్రులు లేని వారువా? ఒంటరా? గుర్తింపు లేదు, నో ఐడెంటిటీ? నిరుద్యోగివా నువ్వు? అసలు స్థలమే లేదా నీకు? దేవుడు నిన్ను సమృద్ధిగా చేయబోతున్నాడు. ఒంటరిగా ఉంటే 1000 మందిగా చేయబోతున్నాడు. ఎలా బ్లెస్ చేస్తాడో నీకు తెలీదు. ఎబ్బేజు, దేవా నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను. మధ్యాహ్న సమయంలో ఎబ్బేజులాగా చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించి ఎబ్బేజులాగా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, జీవితం దరిద్రంతో ఉందేమో, ఊళ్ళోళ్ళందరూ దరిద్ర గుట్టుది దరిద్రపు వాళ్ళు అంటున్నారేమో. హేళన చేశారు ఎబ్బేజుని. ఆశీర్వాదం వద్దా? నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించు. అడుగు. నీకు నిజంగా ఆశీర్వాదం కావాలంటే మోకరించి అడుగు. ప్రార్థన అంటే అదేనా? ప్రభువా, ఎంతకాలం వేదన, నీ జీవితాన్ని మార్చగలిగినాడు ఆయన ఒక్కడే. నీ ఉద్యోగాన్ని స్థిరపరచగలిగినాడు ఆయన ఒక్కడే. నీ కుటుంబాన్ని బలపరచగలిగిన ఆయన ఒక్కడే. ప్రభువా, మా అమ్మ ప్రార్థన చేద్దాం నా కోసం, మా నాన్న ప్రార్థన చేస్తాడండి, నా భార్య ప్రార్థన చేద్దాం, మా ఆయన ప్రార్థన, మా కూతురు, ఇది కాదు నువ్వు చేయి. ఎప్పుడే చేసుకున్నాడు ప్రార్థన అక్కడ. నీకు లేదా ప్రార్థన జీవితం? ప్రభువా, నన్ను ఆశీర్వదించు. యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యమును కలుగు చేయును, మరుల కష్టార్జితమైన ఐశ్వర్యము కలగదు. Do you want blessings? More and spiritual blessings. మోకరించి అదేనా ప్రార్థన? నిజంగా నీకు ఆశీర్వాదం కావాలంటే ఎక్స్టెండ్ మై టెరిటరీ. ప్రభువా, నా సరిహద్దులు విశాలపరచు. స్థలమే లేని నీకు ఊరిస్తాడంటే, స్థలమైన నీకు ఊరు, నీ పేరు మీద ఊరు, నీ పేరు మీద ఊరు, ఊరు నీ పేరు, మీ ఇంటి పేర్లోళ్ళే. ఊరంతా మీ ఇంటి పేర్లో చేసేస్తాడు. ఎప్పుడు చేస్తాడు నాకు తెలియదు. వాళ్ళ అమ్మాయి పేరు వెళ్ళిపోయింది. ప్రభువా, మా అమ్మ నాకు వేదన. ఇప్పుడు ఎబ్బేసి పేరు మీద ఊరు. ఈ బతుకు నాకొద్దు, ఈ వేదనకరమైన బ్రతుకు, నన్ను చూసి వీడు జబ్బోడు, లేకపోతే వీళ్ళ అమ్మ ఇలాంటిది అన్న పేరు నాకొద్దు, వీడు దరిద్రుడు, వీడు లేకపోతే ఈ శనిగాడు అనే పేరు నాకు వద్దు నాయన, వేదనగాడు అనే పేరు వద్దు నాయన. నా పేరు మార్చు, ఆశీర్వాదకరంగా నన్ను మార్చు. చిన్న ప్రార్థన చేసుకో. అయ్యా చిన్న ప్రార్థన నోరు తెరవాలి. ఎబ్బేసు నిరుద్యోగి, ఎబ్బేసు హెల్ప్లెస్, ఏమీ లేదు ఆయనకి జీవితంలో చిన్న ఆశ కూడా లేదు. చాలా దీనత్వంలో ఉన్నాడు ఆయన. ప్రభువా, సహోదరులందరికంటే, వాళ్ళందరికంటే గనుడట, యోధావారులందరికంటే గనుడట, బ్రదర్స్ అందరికంటే పైన ఉన్నాడట ఆయన. ఆయన పొలం కానీ, ఆయన వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, బిడ్డల చదువులు కానీ. దేవా, అడుగు అడుగు, నోరు తెరిచి అడుగు. ఆయన ప్రార్థన అలిగించేవాడు. అడుగు వాటికంటే, ఊహించేవాడన్నిటికంటే 2 చేతులు ఆకాశమై పెట్టాడు. నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. ఇదే ప్రార్థన. నీ హస్తము నాకు తోడుగా ఉంచు. ఇదే ప్రార్థన. నా సరిహద్దులు విశాలపరచు. ఓ ప్రతి కీడు నుండి నన్ను తప్పించు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి గుణపరచునావు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి గుణపరచునావు. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే, నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసునిగా చేశావు. గుర్తుడుగమ్మా, యేసుని పిలువు. ఆశీర్వదించేవాడు ఆయన. ఆయన ఆది కాండములోనే, ఆది తల్లిదండ్రుల ఆది అమ్మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు.
నీతో గాడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగబయ. నీతో గాడిపే ఆనంద బాష్పాలు ఆగబయ. కృపతలంచగా నేను యోచించగా కృపతలంచగా మాటల మాటలు స్తుతించక కీర్తించగా ప్రార్థన ప్రార్థన పేరు చెప్పుకోవట్లేదు. గుర్తింపు లేని కుటుంబం, సమాజంలో వెలువెలుబడిన కుటుంబం, ఒకవేళ ఒంటరి బ్రతుక, ఒకవేళ దరిద్ర బ్రతుక, దీనత్తున్నా ఎవరు పట్టించుకోరండి మమ్మల్ని. పాస్టర్ గారు ఎవరు అన్నం తిన్నామని కూడా అడుగురండి. పాస్టర్ గారు పలకరించేది కూడా లేరండి. అందరూ చెప్తున్నారు ఈ మాటలు. నాకు అందరూ ఉన్నారు కానండి, అన్నదమ్ములు ఉన్నారండి, అప్సయ్య ఉన్నారండి, కానీ చెప్పుకోలేం కదండి. అవునా? ఏసైకి చెప్పు, నేను తలపుకునేవాడుగా చేసేవాడు ఆయన. ఎవరు చెప్తే వాళ్ళు హేళన చేస్తారు. పక్కడికి చెప్తే చెప్పేసి చెప్తారేమో అని యేసు దగ్గరికి వెళ్ళిపోయాడు. పర్వా నేను ఎవరితో చెప్తే నా బాధ తెరుస్తాను ఆయన. అప్పని చెప్తే సిగ్గు కదా, తలుపులు వేసుకుంటారు. సిగ్గిడిచి అడగలేను కదా ప్రభా, నువ్వు తప్ప నన్ను లేపేవాడు లేడయ్యా. నువ్వు తెచ్చావన్నా నీ బాధంతో ఎడ్డీజ్ వేదనంతా ప్రభు దగ్గర పెట్టేశాడు. వేదంతో వచ్చావు, సంతోషంతో తిరిగి వెళ్ళవు. దుఃఖంతో వచ్చావు, ఆనందంతో వెళ్ళాలి. బాధతో వచ్చావు, బాధను పోగొట్టుకుని వెళ్ళాలి. వ్యాధితో వచ్చావు, స్వస్థపడి వెళ్ళాలి. నువ్వు పరిశుద్ధపరిచయ్యా, దిక్కులేని బ్రతికయ్యా, సమాజంలో అందరితో ఉన్నాడు అయ్యా. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, 2 వచనాలు మా గురించి, ఎబ్రేస్ గురించి పరిశుద్ధంగా రాయించే పవర్ఫుల్ ప్రేయర్ అయినా. పరలోక ప్రార్థన తర్వాత ఆ ప్రార్థనే ప్రపంచంలో ఎన్నో మందిని చేసుకుంటున్నారయ్యా. ఎబ్రేస్ పవర్ఫుల్ ప్రేయర్ చేశాడు, 4 ముక్కలు చేశాడు. అవసరం ఉంది అడిగాడు ఆయన, డైరెక్ట్గా అడిగాడు ప్రభా, విశ్వాసంతో అడిగాడు. విశ్వాసం అయితే ప్రార్థన ఆయన. నేను ఎవరైనా ప్రార్థించడానికి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడని, ప్రతిఫలం దయచేయడని విశ్వాసంతో అడగలనే కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం. అసలు ఫెయిత్ఫుల్ ప్రేయర్ చేశాడు ఆయన. మ్యాన్ ఆఫ్ ప్రేయర్, మ్యాన్ ఆఫ్ ఫెయిత్ఫుల్ ఆయన. అటువంటి ప్రార్థన జీవితం మాకు దయచేయండి. మీ చిన్నలను ఆశ్రయించండి, మా సరిహద్దులు సలపరచండి, మీ హస్తము తోడుగా ఉంచండి, ప్రతి కీళ్ళని తప్పించండి. అటు భౌతికంగానూ ఆత్మీయంగానూ ప్రార్థనలోని వాళ్ళు రెట్టింపు ప్రార్థన, బైబిల్ చదివేవారుగా, ఆత్మలను రెట్టింపు ఆత్మ పొందుకునేవారుగా మార్చండి అయ్యా. ఎవరైతే అప్పుల చేత బాధపడుతున్నారో నిశ్చయముగా వాళ్ళని ఆశీర్వదించిన ఆయన. ఎబ్రేసులకు వేదన పడి తలెత్తుకోలేని స్థితిలో, దిక్కులేని స్థితిలో, తండ్రి ఎవరో తల్లి ఎవరో గుర్తింపు లేని, ఐడెంటిటీ లేని స్థితిలో ఒక ఐడెంటిటీ ఇచ్చిన దేవా, సహోదరులు ఘనమైన వాడిగా చేసావు. పరిశుద్ధ గ్రంథంలో తన పేరు వహించావు. నీ కొంత మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మాకు మాకు ఎవరున్నారో అని హస్తం మాకు తోడుగా ఉంచి మీ కార్యాలు చేసి మమ్మల్ని నిశ్చయముగా ఆస్వాదించు. మా బాధ ఏంటో, మా కష్టం ఏంటో మీకు ఎరిగిన దేవుడు కనుక మీ సహాయం. ఎవరైతే బలహీనత ఉన్నారో, జబ్బు కొట్టిందని అందరూ ఊళ్ళో వాళ్ళు అంటున్నారేమో, యేసునామములో వ్యాధులు విడుదల పొందుతావు గాక, యేసునామములో దరిద్రం పోవును గాక, యేసునామములో నీ అజ్ఞానం పోయి జ్ఞానవంతులుగా మారుతావు గాక, మంచి మార్కులు వచ్చును గాక, నీ ఉద్యోగం పోయి ఉద్యోగం దొరకట్లేదు మాట పోయి ఉద్యోగస్తులుగా మారును గాక, ఎప్పేసి ఘనమైన రీతిలో ఉన్నట్లుగా అందరికంటే ఘనమైన వారుగా మారుతారు గాక. వెతుబడిన వాక్యం ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.